హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ బీజేపీ పౌరసభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహించనుంది. 6 అబద్దాలు 66 మోసాలు అనే నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. బీజేపీ సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పౌరసభ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగ సభలో బయటపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఈ సభను వేదిక చేసుకోబోతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో భారీ జన సమీకరణ మీద కమలనాథులు దృష్టి పెట్టారు. రైట్, హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ బీజేపీ పౌరసభ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఈ పౌరసభకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరవుతారు. దాంతో పాటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎంపీలు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ వైఫల్యాలను 6 గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ హామీలు ఇచ్చేసి ఎన్నికల్లో ఫలితాలు సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 6 గ్యారంటీలు 60 మోసాలుగా మారినాయి. అందులో ఎక్కడ ఏ గ్యారంటీని పూర్తిగా అమలు చేయలేదు, ఏదో మమ అనిపించారు, అంతకు మించి ఏం చేయలేదు. జస్ట్ ప్రారంభించారు, పథకాలు ప్రారంభించారు, కొన్ని అమలు చేసినట్టు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏది చేయలేదంటూ దుయ్యబట్టే విధంగా ఈ సభ ఏర్పాటు చేసింది. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సభ కొనసాగుతుంది. దానికి ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల నుంచి, చాలా పట్టణాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలని తరలించడానికి అవకాశం ఉంది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తీసుకురావాలి, సక్సెస్ చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలను చూపించాలి, జాతీయ స్థాయిలో తెలియజేసే విధంగా చూపించాలన్న ఆలోచనతో బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జేపీ నడ్డా వచ్చే ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే జేపీ నడ్డా వస్తే జాతీయ స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను జాతీయ స్థాయిలో చూపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తెలంగాణ అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాంతో అక్కడ సక్సెస్ఫుల్ గా మహారాష్ట్రలో ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి గెలిచింది. అదే విధంగా అది మరొకసారి కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైనా కానీ ఫెయిలూరు ప్రభుత్వాలను చూపించే ఆలోచనతో ఈ సభను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ సరూర్ నగర్ సభల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఒకే ఫోకస్, అంటే మిగతా పార్టీల మీద కావచ్చు, మిగతా అంశాల మీద కాకుండా ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను మాత్రమే ఫోకస్ చేయాలన్న ఆలోచనతోటి ఈ సభను నిర్వహిస్తుంది. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.